నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీట్ పేపర్ విద్యార్థుల ఆత్మ బలిదానాలకు నివాళిగా నిర్మల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. డాక్టర్ను చేసిన మాజీ మంత్రి అలోల స్ఫూర్తి, విద్యార్థిని అభినందించిన మాజీ మంత్రి ఐకే రెడ్డి. నీట్ పేపర్ విద్యార్థుల ఆత్మ బలిదానాలకు నివాళిగా నిర్మల్లో శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల నిర్వహించారు. వివేకానంద చౌక్ మయూర్ హోటల్ నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ వరకు సాగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అలోల రెడ్డి, నిర్మల్ నియోజక కాంగ్రెస్ పార్టీ నుంచి కూచాడు శ్రీరావు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేదో దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్హంగా మారిందన్నారు. విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణం ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమానికి లభించిన విజయంగా పేర్కొన్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పేపర్ లీకేజ్ విషయంలో మనందరికి తెలిసిన విషయమే. ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంట్ ముందర మరి విద్యార్థులు వాళ్ళ న్యాయమైనటువంటి ఆందోళన చేయడానికి అక్కడ ఉపక్రమించిన సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళను లాఠీ చార్జీలు చేసి ఎందరో గాయపరిచారు, బాష్పవాయు ప్రయోగించారు, వాటర్ క్యాన్లతోని ఎందరో మంది పైన ఆడపిల్లలని చూడకుండా కూడా ఎన్నో రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి విద్యార్థులకు మరి ఏ విధంగా అన్యాయం జరిగిందో రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్గా ఉండి ప్రధానమంత్రికి ఇంటి ముందరనే ధర్నా చేసి ఒక భారతదేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి ఇంటి ముందర అపోజిషన్ లీడర్గా ధర్నా చేయడం అంటే 3-4 గంటలు, ఇది నిజంగా కూడా భారతదేశం కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా మరి ఏం జరుగుతుంది భారతదేశంలో అని చెప్పి వాళ్ళు చూడడం జరిగింది. పార్లమెంట్లో ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నో వారు రాజీనామా చేయాలని చెప్పి మరి మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరు అపోజిషన్ పార్టీ అందరు కూడా సహకరించారు. వారందరి మరి కోరిక మేరకు విద్యార్థుల కోరిక డిమాండు, ప్రధాన్ గారు రాజీనామా చేయాలనే డిమాండు ఇవాళ సఫలీకృతమైంది. బీజేపీ భయపడి, మోడీ గారు భయపడి తలవంచక తప్పలేదు. ఇవాళ గత్యంతరం లేక వారు మనము రాజీనామా చేయకుండా భారతదేశం అంతా కూడా ఉప్పెనలాగా యువత అంతా కూడా లేచినట్టుందని చెప్పి భయపడి మరి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే విద్యార్థులు పరీక్ష లీక్ అయిన సందర్భంగా 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళకు ₹1 కోటి ఇవ్వాలని చెప్పి డిమాండ్ దాన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది. భారతీయ జనతా పార్టీ యొక్క అగాత్యాలను అరికట్టడానికి మనందరం కూడా ఐక్యత అనేది తప్పకుండా ఉండనప్పుడు వాళ్ళను ఏదైతే భారతదేశంలో మాకు ఎవరు ఎదురు లేరని చెప్పి విర్రబిగుతున్నారో విద్యార్థులు వాళ్ళ తలవంచడం జరిగింది. విద్యార్థులు నిజంగా కూడా చూస్తుంటే ఇలా బీహార్లో మొత్తం బీహార్ అంతా కూడా యువకులే ఇలా పనిచేయడం జరిగింది. అందుకొరకు మన ప్రాంతంలో మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే కలలు కంటుందో ఆ కలలు కనకుండా మనం ఉండాలంటే మనం ఖచ్చితంగా వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళకు మనము శాంతియుతంగా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని మరి విద్యార్థులు చేసినటువంటి యొక్క ఈ సమ్మెను ఏదైతే ఈ యొక్క వెజిటేషన్ను సక్సెస్ఫుల్ అయిందని చెప్పి మనందరం కూడా గర్విస్తూ నీటు పరీక్షల్లో భంగపడి చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు న్యాయమైనటువంటి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ తోని అక్కడ వెళ్తే మరి రాహుల్ గాంధీ గారు భారత ప్రతిపక్ష నాయకుడు అనే కనీస గౌరవ మర్యాద కూడా లేకుండా ఏ రకంగా ఆయన లాక్కెళ్ళినరో మనం అందరం దేశ ప్రజలంతా చూసిండ్రు. ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్నా, ఒక బూటు ఊడిపోయినా, ఆయనను లాక్కెళ్తుంటే ఆయన బట్టలు నలిగిపోయినా, బట్టలకు ఏమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు విద్యార్థుల పైన కానీ ప్రతిపక్ష వాళ్ళపైన కానీ
పాశవికంగా దాడులు చేసి ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా యువతి యువకులు విద్యార్థులకు అధైర్యపడకుండా భారత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళకు అభయమిచ్చి మీరు పోరాటం చేయండి, మీ వెనుక యావత్ భారతదేశంలోని కాంగ్రెస్ శ్రేణులు మీకు మద్దతు తెలియజేస్తాయని చెప్పి వారికి సంఘీభావం ప్రకటించి దేశవ్యాప్తంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం అనేక కార్యక్రమాలు తీసుకున్న సందర్భంలో ఇవాళ ఒక చరిత్రాత్మకమైనటువంటి విజయం విద్యార్థుల ఉద్యమము, దానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి సారథ్యంలో సంఘీభావం తెలపడము, జరుగుతున్నటువంటి దేశవ్యాప్త ఉద్యమాలతో దిగి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలు తీసుకొని ఆమోదించిన విషయాన్ని ఈనాడు విద్యార్థులు మరి రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి పోరాటానికి ఒక విజయం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నిర్మల్ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా బైన్సా ప్రభుత్వ డిగ్రీ కళాశాల డాక్టర్ కె రఘునాథ్, కార్యదర్శిగా నిర్మల్ కళాశాలకు చెందిన కట్ట రమేష్ రెడ్డి ఏకంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి డాక్టర్ జె భీమారావు వివరించారు. ఎన్నికైన అభ్యర్థి నిర్మల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం సుధాకర్, వైస్ ప్రిన్సిపల్ గంగాధర్, టీజీ అధ్యక్షుడు డాక్టర్ పీజీ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో సూర్యసాగర్, రవికుమార్, సుభాష్, అర్చన, శంకర్, శ్రీహరి, శ్రీనివాస్, దీపీల్ పాల్గొని ఎన్నికైన అభ్యర్థులు అభినందించారు. మాజీ మంత్రి అల్లుల స్ఫూర్తి ఓ విద్యార్థిని సమాజానికి డాక్టర్ అయ్యేలా పరిచయం చేసింది. ఎలాగంటారా, జిల్లా ప్రదాతగా ఖ్యాతి గడించిన మాజీ మంత్రి అల్లుదగడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల మంజూరు చేయించారు. ఈ కళాశాల మంజూరు కావడం తనను డాక్టర్ కావాలని పట్టుదల పెంచిందని పట్లోని గుల్జార్ మార్కు చెందిన షేక్ జయద్ మహమ్మద్ అనే విద్యార్థి తన మనసులో ఉన్న మాటను మాజీ మంత్రి బయటపెట్టారు. 477 మార్కులతో మంచి ర్యాంక్ సాధించిన విద్యార్థి స్థానిక కౌన్సిలర్ తౌహీదుద్దీన్ అలియాస్ రఘుతో కలిసి ఐకరెడ్డి కలవగా అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. మెడిసిన్ చేరాల లక్ష్యం మెడికల్ కళాశాల మంజూరు కావడంతో నెరవేరిందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో పాకాల రామచందర్, ఆమెడి శ్రీధర్, నారం శ్రీనివాస్, కొప్పుల శ్రీధర్ తదితరులున్నారు. దిలావర్పూర్ మండలం లోలం గ్రామంలో ఆదివారం సర్పంచ్ శ్రీలత గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఏటా తొలి ఏకాదశి పురస్కరించుకున్న ఆనవాయితీ ప్రకారం గ్రామంలోని గ్రామదేవతలకు స్థానిక గంగా జలాలతో గ్రామదేవులకు శుద్ధి చేసిన అనంతరం ప్రత్యేక పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. నిర్మల్ చెందిన ఫెర్టిలిటీ వైద్యులు చంద్రికా అవినాష్ రాష్ట్ర స్థాయి ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ సోమాజిగూడ పార్కొట్టు నిర్వహించిన అవార్డు ప్రధానోత్సవంలో ఇన్ఫెర్టిలిటీ గైకరేజ్ విభాగంలో రోగులకు మెరుగైన సేవలు అందించడం గాను మంత్రి కొండా సురేఖ చేతుల మీద అవార్డు అందుకున్నారు. తనను నిరంతరం ఆశ్రయిస్తున్న రోగులు అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని సాగర శ్రీ వాసవి కన్యకపరమేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఉపవాదీక్ష ఆచరించి తులసి దళాలతో అర్చన, విష్ణు సహస్ర పారాయణం, గోవిందనామ సంకీర్తన ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ రామడ కిషన్ తదితరులు పాల్గొన్నారు. शुक्लांबरधरं विष्णुं सद्वरणं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम सहस्रसूर्यः पुरुषः सहस्राक्षः सहस्रवान् सा भूमि गुं सर्वतिस्प्रत्वा अत्तिष्ठत्तसाङ्गुलं पुरुषेदं सर्वं यद्भुं पुण्यस्य भाप्यम् उदारदत्तो देशानुरदन्नेनात्रो हते एतावानसमेवात्रो न्यायः। ओम चित्रिकूटनिवासाय नमः, वेदवत्ताय नमः, वासुदेवाय नमः, सनातनाय नमः, ओम रामाय नमः, ओम विरामाय नमः, ओम गिरिजाय नमः, ओम रावणाय नमः, ओम रमापते नमः, ओम वैकुंठवासिने नमः,
ఓం వసుందే నమః ఓం లక్ష్మీపదే నమః ఓం ధనాయ నమః ఓం ధరణీధరాయ నమః ఓం ధర్మేశాయ నమః. పట్టణంలోని శాంతినగర్ జొన్నలమరో నివాసంలో సాయి సంకీర్తన హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాయి దీక్ష సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో సాయి పాదుకలు సాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలపించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. సమితి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, నందు, పండరి, రామచందర్, వర్మ, రాజు, సత్యం, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్పట్నంలోని దేవరగౌడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించిన భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీట్ పేపర్ విద్యార్థుల ఆత్మ బలిదానాలకు నివాళిగా నిర్మల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. డాక్టర్ను చేసిన మాజీ మంత్రి అలోల స్ఫూర్తి, విద్యార్థిని అభినందించిన మాజీ మంత్రి ఐకే రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.